అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద అంటే ప్రపంచం మొత్తం మీద, ఆరిన నేల మీద 7 ఖండాలలో ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకని నుండి ప్రతి జాతి అంటే మళ్ళా ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, ఎఫ్సి ఇవి కాదు జాతులు అంటే. ఇక్కడ మళ్ళీ దేవుడు నరుణ్ణి సృష్టించాడంతే, కులం ఇవ్వలేదు. మరెందుకు వచ్చింది ఇది? నువ్వు పెట్టుకున్నావు. క్రైస్తవుల్లో కూడా ఈ కులపిచ్చుండడం సిగ్గుకరం అండి, సిగ్గండి, అవమానకరం. ఇది నీకు బైబిల్ అర్థం కాలేదో. దేవుడు మనుషులను సృజించాడు కానీ మనుషులలో క్యాస్ట్ల సృష్టించలేదండి. కులము, కుల పిచ్చి. మా కులమోడండి, ఏ కులం అనేది నీకు ఎంత పిచ్చి పట్టిందో ఈ లోకానికి నిమిషంలో తేల్చేస్తాను నేను. నువ్వు నిజంగా ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, బీసీయా, ఎఫ్సీయా, ఏ కులం అనేది? ఎక్కడుంది నీ కులం? ముందు బ్లడ్ టెస్ట్కి వెళ్ళు, చూపించు నాకు. ఫస్ట్ ఏ రోగం వచ్చినా డాక్టర్ గారు టెస్ట్ రాస్తారు కదండి బ్లడ్ పరీక్షకి. అక్కడ బ్లడ్ రిపోర్ట్లో నువ్వు ఎస్సీ ఓడువా, బీసీ ఓడువా, ఎస్టీ ఓడువా, ఎఫ్సీ ఓడువా, రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ తీసుకురా. నీ బ్లడ్ రిపోర్ట్లో ఫీవర్ ఎంత ఉందో తెలుస్తుంది, ఏ గ్రూప్ ఉంది, ఇవన్నీ తెలుస్తాయి కానీ కులం తెలియదు. సరే, బ్లడ్ రిపోర్ట్లో కులం రాలేదు, పోనీ యూరిన్ టెస్ట్లో ఏమైనా కులం వస్తుందా? యూరిన్ టెస్ట్లో కులము లేదు, బ్లడ్ టెస్ట్లో కులము రాలేదు. సిటీ స్కాన్ చేసుకున్నా ఇంకా మరొకటి ఉంది, ఎక్స్రే. నీ ఎముకల్లో పోనీ ఎక్కడైనా కులం అనేది దాగుందేమో ఆ పిచ్చి. ఎముకలు విరిగాయా, ఎముకలు అరిగాయా, చిప్పలు అరిగాయా చూపెడతా తప్ప కులము చూపించదరా కులపిచ్చోడా.